నమస్కారం నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కామ్ల కోసమే స్కీమ్లు, వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపాలు అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు. వైద్య కళాశాలల నిర్మాణంలో జగన్ పక్షపాతం, కావాలని కూటమి ప్రభుత్వంపై నెపం, మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్. భూ కబ్జాదారుల గుండెల్లో దడ, ల్యాండ్ గ్రాబింగ్ పాలసీతో భరోసా వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ కార్తీక పౌర్ణమి, ప్రత్యేక పూజలు చేసిన భక్త కోటి, శివోహంతో శైవ క్షేత్రాలు తన్మయత్వం. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. డిసెంబర్లో 1,00,000 ఇళ్లలో గృహప్రవేశం చేసేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు అన్ని పనులు చేస్తామని తమ ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకి 10,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు జరిగిన విధ్వంసం రాష్ట్రంలో జరిగిందని, అధికారులు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వ్యవస్థను ఇప్పుడు గాడిలో పెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకి విఘాటం కలగకుండా పట్టుదలతో కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక మంచి ప్రభుత్వం వలన ప్రజల జీవితాలు ఎలా మారతాయనేది ఆలోచించాలని చంద్రబాబు తెలిపారు. అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 పెంచాం. దేవాలయాల్లో నాయే బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000 పెంచాం. వేద విద్య చదివినటువంటి నిరుద్యోగ నేతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు సహాయం చేశాం. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగు తేవడానికి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పాడి రైతులకు 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని రైతులు, కౌలు రైతులకి 400 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తున్నాం. పోలీస్ శాఖని 100 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొప్పర్తి, ఓరవకల్, కృష్ణపట్నం, నక్కపల్లి 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. దీనికి దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 300 ఎకరాల భూమి ఇచ్చాం. విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక పర్యాలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లో 52 ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ లోపల 1,00,000 ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం. అదే మరి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కదా దిశ. అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నా. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని మళ్లీ మనకుండే అవకాశాలను తీసుకుని గత 5 ఏళ్లలో వినూత్నమైన రీతిలో వైసీపీ దోపిడీ చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వాళ్ళ దోపిడీ కొనసాగింపునకు వ్యవస్థని కూడా నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని ఈ సందర్భంగా అన్నారు. స్కామ్ కోసమే స్కీమ్లు అమలు చేశారని చెప్పారు. అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా 5 ఏళ్లు అడ్డుకున్నారని ఆరోపించారు. నదులు అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరువు అనేది ఉండదని చెప్పారు. ఇసుక, మద్యం వ్యాపార వనరులు పెట్టుకుంటున్నామని విమర్శించారు. చెత్తపైన పన్ను వేసి ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. హింస, రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలతో ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు అనేక పనులు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని చెప్పారు. అసభ్యకరమైన పోస్టులు, మీడియా పోస్టులపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు, నూతన ఆలోచనలు ఉన్నాయని సీఎం బడ్జెట్ సమావేశంలో ప్రసంగించారు. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్
4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు. రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణంపై శాసన మండలిలో దుమారం రేగింది. వైద్య కళాశాల నిర్మాణ విషయంలో నాటి సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పులివెందుల కాలేజీకి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు లేవని అన్నారు. అధ్యాపకులకి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లనే ఈ ఏడాది వైద్య కళాశాలల నిర్వహణకి జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలియజేశారు. దీనంతటికీ కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఏడాదిలో తాడేపల్లి ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ వైద్య కళాశాలలు పూర్తి చేయలేకపోయారని దుయ్యపట్టారు. మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పులివెందుల కళాశాలలో ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదాయంలో రాయలసీమలో ఉంటున్న ఆదాయంలో 10% నిధులు మాత్రమే 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకూడదా అధ్యక్ష? అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. సున్నా. ఇప్పటిదాకా టెండర్లు కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా అధ్యక్ష. పేపర్లో రాయిస్తారు మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా? మొన్నటికి మొన్న 8,580 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. అధ్యక్ష రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కట్టారు అధ్యక్ష. అధ్యక్ష రిషికొండ గుండు కొట్టి 430 కోట్లతో విలాసవంతున్న భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటంటే ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం, తప్పుతో పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. మంత్రి సమానం నిరసనగా ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల సభ్యత్వాలను అవసరమైతే చట్ట సవరణ చేసేనే రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల నియోజకవర్గాలకి సభలో ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఓ విద్యార్థి కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకపోతే ఉపాధ్యాయులు మందలిస్తారు. కనీసం పరీక్షలకి కూడా రాకపోతే డిబార్ చేస్తారు. అసెంబ్లీకి మేం రామ్ అని సభ్యులు చెప్పిన తర్వాత వారిపై ఏదో ఒక చర్య తీసుకోవాలి అని కోరారు. ఒక్క మాట, అసెంబ్లీలో 11 మంది ఎందుకు రారు? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ 4 రోజులు లేకపోతే యాబ్సెంట్ వేసి హెడ్ మాస్టర్ మందలిస్తాడు. కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా? రాడు.
హాఫ్ ఇయర్లీకి రాడు, యాన్యువల్కి రాడు, ఏం చేస్తారు? డీబార్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ 11 మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో, చట్టసభలో శాసనాలు చేయండి అయ్యా మీరు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను పోను ఇంట్లో అని కూర్చుంటానంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా, సస్పెండ్ చేయాలిగా. నేను ఒక మాట అంటాను, ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు? నేను ఇంట్లో ఎలక్షనా? ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు. నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్టసభకి సభ్యులుగా పంపించేదాన్ని. దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటున్నా. ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించైనా సరే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి ఆ గౌరవం లేని వాళ్ళని ఇక్కడి నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎట్లా చేయాలో ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఒక మంచి ప్రభుత్వం, మంచి బడ్జెట్ శాఖల వారీగా బ్యూటిఫుల్గా వచ్చింది. మళ్ళీ ప్రజాస్వామ్యం తిరిగి డెమోక్రసీ పునరుద్ధరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో 25,000 ఎకరాల భూమి అమ్మకాలు, రిజిస్ట్రేషన్ జరిగాయని చెప్పారు. నిబంధనలకి విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా తెలిపారు. భూ కబ్జాలు అరికట్టేందుకు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువస్తున్నామని చెప్పారు. భూ కబ్జాలకి పాల్పడిన వారికి 10 నుంచి 14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం అమలవుతుందని అన్నారు. అలాగనే కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదని కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు వివరించారు. మదనపల్లిలో 13,000 ఎకరాల్లో పేర్లు మార్చారని ఆరోపించారు. అక్కడి భూ అక్రమాల్లో ఎవరున్నా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత 5 ఏళ్లలో చూశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ఆయన శాసనసభలో ప్రసంగించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావటం లేదని అన్నారు. 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకాలు జరిగాయని, దీనికి సరైన లెక్కలు, జమ ఖర్చులు లేవని చెప్పారు. గత ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఇప్పుడు కూడా అంకెల గారడీ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నారు. 2 కార్పొరేషన్ల అధ్యక్ష 41 కార్పొరేషన్ ని ఇట్లా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి, ఆ జాబితా కూడా సభ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అన్నింటినీ కూడా అంటే అప్పులని ఉపయోగించుకోవడానికి కార్పొరేషన్, ఇది ఈ 2 కార్పొరేషన్ల అధ్యక్ష. ఇంకో అద్భుతమైన ఆలోచన చేశారు అధ్యక్ష. మనం బయట బోర్డు తిప్పేసే కంపెనీలను రోజు చూస్తూ ఉంటాం అధ్యక్ష పేపర్లో. ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. దీని ఫలితం ఏంటి అని అంటే, వాళ్ళు మేము బ్యాంకులు మీకు అధిక వడ్డీని ఇస్తాం, మాకు ఇవ్వండి అని. కేవలం బయట చీటింగ్ కంపెనీలు ఎట్లా చేస్తాయో అదే ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసి రాష్ట్రంలో వివిధ సంస్థల్లోనూ, ఆర్గనైజేషన్లోనూ, కార్పొరేషన్లో ఉండే డబ్బులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫీజులు కట్టినటువంటి స్టూడెంట్ల డబ్బు 400 కోట్లు బలవంతంగా, ఇంటర్మీడియట్ బోర్డులో మనమందరం చిన్నప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి డబ్బులు స్త్రీనిధి కార్పొరేషన్ ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెచ్చారు. మంచిదే, మీరు బ్యాంకింగ్ చేసి అవి ఎవడికో అప్పిచ్చి వాళ్ళకి తిరిగిస్తే సంతోషం అధ్యక్ష. కానీ ఏం చేశారు అధ్యక్ష, ఇవి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి ఏపీ ఎస్డిసి ఎక్కడా లింక్ దొరకదు అధ్యక్ష. ఇక్కడ నుంచి ఏపీ ఎస్డిసి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం, అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలకి ఇవ్వడం. ఎవ్వరు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. ఇవాళ ఆ 4,000-5,000 కోట్లు ఎవరు చెల్లించాలి అధ్యక్ష? ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ₹1 లేదు అధ్యక్ష. ఇందాక అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఒకటి మర్చిపోయాను అధ్యక్ష, చెప్పాలి తప్పకుండా. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,000 ఉన్నాయని. ఈ 80,000లో ఏంటి అధ్యక్ష ఈ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే? ఉద్యోగులు వాళ్ళ పిఎఫ్లో ఆ సిపిసి కాంట్రిబ్యూషన్, స్మాల్ డిపాజిట్స్ ఇట్లాంటివి పెట్టుకున్నటువంటి అధ్యక్ష. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమే అధ్యక్ష, ట్రస్టీ మాత్రమే అధ్యక్ష. దాన్ని వాడుకోవడానికి లేదు అధ్యక్ష. 80,000 కోట్ల రూపాయలకి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అకౌంట్లో 80,000 కోట్లు కనపడుతున్నాయి అధ్యక్ష. 80,000 కోట్లు క్యాష్ లేదు అధ్యక్ష. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష, ఇట్స్ అ ఫ్యాక్ట్. అధికారులు ఉన్నారు, ఒక శాసనసభని తప్పుదోవ పట్టించాల్సినటువంటి అవసరం మాకు లేదు అధ్యక్ష. అందులో
స్టాచ్యూటరీ లైబిలిటీస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 21,000 కోట్ల రూపాయలు విధిగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా డైవర్టెడ్ అధ్యక్ష. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మేమేమి ఆర్థిక శాస్త్రవేత్తలం కాదు అధ్యక్ష. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. అక్టోబర్ 29న 5 జిల్లాల్లోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఇప్పటి వరకు 1.6 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోయినట్లు తెలిపారు. అందుకే 159.20 కోట్ల నిధులు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అన్నారు. 28వ తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరదల్లో నష్టపోయిన రైతుల ఖాతాల్లో 20 రోజుల్లోనే నష్టపరిహారాన్ని జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 80% కౌలు రైతులకి నేరుగా ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని అన్నారు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎపిసోడ్ లో గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో పనిచేసిన 4 పోలీసులు సస్పెన్షన్ అయ్యారు. ప్రస్తుతం అలాగనే బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం అంటేనే పోలీస్ శాఖకు ముచ్చమటలు పడుతున్నాయి. తాజాగా అరండల్పేట ఠాణాలో రాజమర్యాదలు చేసినందుకు 4 పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ కస్టడీలో బోరుగడ్డ ఉన్న సమయంలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్తో పాటు స్టేషన్ రైటర్ పై చర్యలు తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ సర్దార్ గౌస్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులను అప్రమత్తం చేయవలసిన అధికారులపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోరుగడ్డ కేసు వ్యవహారాలన్నిటిపై విచారణ జరుగుతుందని, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అరండల్పేట ఠాణాకు ఇన్ఛార్జి సీఐగా ఉన్న నగరంపాలెం సీఐ వీరా నాయక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ను ఖరీదైన వస్తువుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు ఆరోపించారు. విద్యుత్ రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవాళ్లు అనే అంశంపై గుంటూరు బ్రాడీపేటలోని గుర్రంజాషువా విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆయన మాట్లాడారు. పాలకులు విద్యుత్ ని ఆదాయ వనరుగా మార్చి ప్రజలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. అందుకని ఇప్పుడు ఈ కాలంలో జరిగిన ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటి గతంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు అనేటువంటి పెంచారు. మొదట 6,000 చిల్లర, ఇప్పుడు మళ్ళా 11,000 చిల్లర ట్రూ ఆఫ్ ఛార్జెస్. ట్రూ అనేది ఇందులో ఏమీ లేదు. ట్రూ అంటే నిజం, ఇది పూర్తి అబద్ధం, అన్ట్రూ. ఎప్పుడో 21-22లో బొగ్గు ఛార్జీ తర్వాత పెరిగిందని అగ్రిమెంట్తో రాసుకో. ఎక్కడ ఇంకా ఏ సంవత్సరం ఇలా ఉండదు. ఈ సంవత్సరంలోనే అప్పుడు కొన్నటువంటి వస్తువుకి అప్పుడు కరెంటు వాడుకున్న దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత వడ్డిస్తావా? ఏం పద్ధతి ఇది? ఎక్కడుంది ఈ పద్ధతి? ఇది మొట్టమొదటి పెట్టినప్పుడు నేను ఒక్కటే అటెండ్ అయ్యా. హైదరాబాద్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ERC రెగ్యులేటరీ కమిషన్ మా రాష్ట్రం నుంచి ఎవరు రాలా, నేను ఒక్కనే. ఇది ఇట్ ఈస్ అన్ట్రూ. ఈ రకమైన ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీద పెంచడం అనేది సొంత తప్పు. ఇది కేవలం కాంట్రాక్టర్లకి, డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి ఇవ్వడం కోసం మీరు ఈ పద్ధతి ప్రవేశపెడుతున్నారని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ రోజు రోజుకి అది పెరిగిపోయింది. ఈ రోజు తారాస్థాయికి వెళ్ళి ఓన్లీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఒకటే 17,000 కోట్ల పైన ఈ రోజు ప్రజల మీద భావం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేయుచున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంట్ జీవోని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఈ నెల 20వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మెకి దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర డిమాండ్స్ తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. కష్టపడి పనిచేస్తున్న ముఠా కార్మికులకు ఇవ్వవలసిన కూలీ బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ జీవోను విడుదల చేయకుండా కార్పొరేషన్ అధికారులు మీనమేషాలు లెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సంక్షేమ పథకాలని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తున్నా కానీ వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. దీనిలో భాగంగా కార్మికులకు సంబంధించిన కూలీ రేట్ల జీవోని జనవరి 1వ తారీఖున విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విడుదల చేయని నేపథ్యంలో ఏఐటీయూసీ సివిల్ సప్లైస్ యూనియన్ నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరానికి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారికి, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారికి రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి సమస్యల్ని పరిష్కరించాలని తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
సివిల్ సప్లైస్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలని కూటమి ప్రభుత్వం సరిచేయాలని ఈ సందర్భంగా కోరారు. అలాగనే సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అర్జీల వ్రాసే కార్యక్రమాన్ని రామకృష్ణ ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలకు శాశ్వత గృహ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఆ దిశగా సిపిఐ పేదల పక్షాన పోరాడుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో శారదా కాలనీ ఏరియాలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇల్లు కట్టుకునేదానికి ఐరన్ రేట్లు, ఇసుక రేట్లు, అన్ని రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో 2 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎన్నికల హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రోజున శారదా కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రావడం జరిగింది. ఇప్పుడు వారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 మాసాలు గడుస్తూ ఉంది. ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము, వారికి విజ్ఞప్తి చేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఆనాడు మేమంతా కోరింది ఏమంటే, అయ్యా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వమని కోరాము. పెడచెవన పెట్టారు, ఏమాత్రం కూడా ఖాతరు చేయలే. అదేవిధంగా వారు 1,80,000 రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. పేదవాడి ఇంటి స్థలం అనేది, ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది తప్ప 26 జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరియట్లో కలవబోతా ఉన్నాం. ఆయన దృష్టికి తెస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వీధిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల 18వ తేదీ నాడు జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం. 18వ తేదీ తరువాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేదలు ఈ అర్జీలు రాపించుకోవడానికి వస్తున్నారు. వారందరి ఆలోచన విచారిస్తే జగనన్న ఇంటి స్థలం కొంతమందికి ఇందులో వచ్చింది. కాకపోతే ఆ స్థలం ఉన్న దగ్గరికి వీరు వెళ్తే ఆ భూములకి డబ్బు కట్టలేదని, ఈ స్థలాల్లోకి మీరు రావడానికి వీల్లేదని భూ యజమానులు అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు. మరికొంతమంది ఏమో ఎక్కడో నారా కోడూరు అవతలు ఇచ్చారు కానీ స్థలాలు చూపలేదు, మాకు పట్టా అయితే ఇచ్చారు తప్ప స్థలాలు ఎక్కడున్నాయో మాకు తెలియవు, అది పనికొస్తుందో పనికిరాదో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. మరికొంతమంది ఏమో లాంబు దగ్గర క్వారీ గుంటల్లో ఇచ్చారు,
ఆ గుంట పూడ్చాలంటే 4-5 లక్షలు అవుతుంది. అది ఇంటి స్థలానికి పనికొచ్చేది కాదు, పనికొచ్చే స్థలం కావాలని మరికొంతమంది చెబుతున్నారు. ఒక 45% హాజరైన జనములో మాకు ఇంటి స్థలాలే ఇవ్వలేదు, మేము అర్జీలు పెట్టుకున్నా మాకు ఆనాడు రాజకీయ కారణాలతోటి మాకు ఇవ్వలేదని మరికొంతమంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాస యోగ్యం. అట్లాగే రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వర గారికి, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారికి, అట్లాగే పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నగరంలో పేదలు ఉన్నారో ఈ నగరంలోని పేదలందరికీ కూడా 2 సెంట్లు మరి స్థలం కేటాయించాలని, మరి ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణానికి సహకరించాలని వాళ్ళ నగరంలో ఉన్న పేదలందరికీ కూడా మరి అప్లికేషన్ పెట్టించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు 18వ తారీఖున ఈరోజు ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి మరి వినతి పత్రాలు, అప్లికేషన్లు అన్నీ కూడా మరి సచివాలయాల్లో మరి ఇవ్వటం జరుగుద్ది. అనంతరం మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి మరి వీళ్ళందరినీ కూడా సమీకరించి చేయబోతూ ఉన్నాం. మరి ఈ మధ్యలో మరి రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం వారే హామీ ఇచ్చారు. 2 సెంట్లు ఇవాళ ఇస్తామని, 4 లక్షల రూపాయలు మరి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా 1 లక్ష పెంచి మరి 5 లక్షలు ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని జరిగే ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్హులైన అందరికీ మరి స్థలాలు వచ్చే వరకు కూడా గుంటూరు నగరంలో కార్తీక మాసం పూజల ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శైవక్షేత్రాలు శివోహంతో పులకరించాయి. కార్తీక దీపారాధన వెలుగుల్లో శివాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అంటూ భక్తకోటి భక్తిభావంతో తన్మయత్వం పొందారు. ఈ సందర్భంగా శివయ్యకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిగాయి. ఈ మేరకు ఆలయ వేద పండితులు నరసింహ ఆచార్యులు మిడత మాట్లాడారు. కార్తీక పౌర్ణమి పూజల వలన సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. సంపత్ నగర్ శ్రీ శృంగేరి శంకర మఠంలోని శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్త మహాశైలారా, శృంగేరి జగద్గురువులు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో మన సంపత్నగర్ శృంగేరి శారదాపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి భక్తుల యొక్క సందోహం, ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క శివాలయం ముందర దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వయంపాకదానం, దీపదానాలు, సాలగ్రామ దానాలు ఇచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణం నిర్వహించబడుతున్నది. భక్తులు విశేషంగా పాల్గొని ఆ యొక్క గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల 21వ తారీఖు శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి వారు గుంటూరు విచ్చేస్తున్నారు. మన వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సంపత్నగర్ శారదాపీఠం వరకు కూడా శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. భక్తులందరూ కూడా 21, 22, 23, 24 తేదీల్లో జగద్గురువులను దర్శించి వారి యొక్క అనుగ్రహ భాషను శ్రవణం చేసి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇటువంటి అవకాశం ఈ 4 రోజులు మాత్రమే. ఈ కార్తీక మాసంలో జగద్గురువులు ఇక్కడ విచ్చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట 8 గంటలకు స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తుంటారు అన్నమాట. ఒక రుద్రుడు ఇంకో రుద్రుడికి అభిషేకం చేస్తున్నాడా అన్న విధంగా ఉంటుంది. ఆ దృశ్యం చూసి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్కామ్ల కోసమే స్కీమ్లు, వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపాలు అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.
వైద్య కళాశాలల నిర్మాణంలో జగన్ పక్షపాతం కావాలని కూటమి ప్రభుత్వంపై నెపం మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్. భూ కబ్జాదారుల గుండెల్లో దడ ల్యాండ్ గ్రాబింగ్ పాలసీతో భరోసా వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు చేసిన భక్త కోటి శివోహంతో శైవ క్షేత్రాలు తన్మయత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.